గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు. ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమిళని బట్టి ఈరోజు టాపిక్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎక్కడ చూడని పెద్ద సైజ్ గప్పీసు నా దగ్గర అయితే ఉన్నాయి. నేనైతే నా ఫామ్లో పెంచుకోవడం జరిగింది. సో వాటి కోసం అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గప్పి వచ్చేసి జెడ్ బ్లాక్ గప్పి ఫీమేల్ అనమాట. ఇది మీరు చూడడానికి నార్మల్ సైజులా కనిపిస్తుంది, కానీ ఇదైతే చాలా పెద్దదనమాట. మీరు ఊహించిన విధంగా ఇదైతే సైజులో ఉంటుంది. అది ఎలా అంటే మీకు కంపేర్ చేసి చూపిస్తాను దీనికి. అలాగే నార్మల్ గప్పి అడల్ట్కి సెమీ అడల్ట్కి డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఇది అడల్ట్ కూడా కాదండి, అడల్ట్ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. అది ఎలాగనేది మీకు చూపిస్తాను ముందు. ఓకేనా, ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి ది బిగ్గెస్ట్ జెడ్ బ్లాక్ గప్పి ఫీమేల్ అనమాట. ఇదైతే నా దగ్గరే పెరిగింది, నా దగ్గరే పుట్టింది, అలాగే నా దగ్గరే పెరిగింది అనమాట. చిన్నప్పటి నుంచి నేను దీన్ని ఇప్పటివరకు ఇలా గ్రోత్ చేశాను అనమాట. ఇది సైజు వచ్చేసి 2.5 ఉంటుంది సైజు. అంత పెద్ద గప్పి అనమాట. ఇది ఒకసారిగా నాకు చాలా బేబీస్ని అయితే ఇస్తుంది. ఒక 70 బేబీస్ వరకు నాకు ప్రొడ్యూస్ అయితే చేస్తుంది ఇది. ఓకేనా, దీనికైతే మేల్ ఉంటుంది. ఆ మేల్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి దీని యొక్క ఈ ఫీమేల్ యొక్క మేల్ అన్నమాట. ఇవి రెండు కూడా నా దగ్గర ఉన్నటువంటి పెద్ద సైజు జెడ్ బ్లాక్ గప్పి పేర్స్ అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు. మేలు కలరేషన్ క్వాలిటీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. మేల్ అనేది ఫీమేల్ కన్నా ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. ఫీమేలే ఎక్కువగా గ్రోత్ అవుతుంది అనమాట పెద్దగా. ఓకేనా, దానికి దీనికి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఓకేనా, ఇవి రెండు కూడా నేను బ్రీడింగ్ పర్పస్ అయితే యూజ్ చేస్తాను. ఇదైతే సేల్ పర్పస్ అయితే కాదు. ఓకేనా, ఇవి రెండు కూడా నాకు చాలా మెయిన్ అనమాట ఈ జెడ్ బ్లాక్ గప్పిలో. ఇదిగోండి, ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి మిగతా వేరే సైజు జెడ్ బ్లాక్ గప్పీస్ అనమాట ఫీమేల్స్. ఇవి కూడా ఇంచుమించు ఇదే సైజు ఉంటుంది. కాకపోతే వీటిని అయితే నేను సెపరేట్గా మెయింటైన్ చేస్తాను అనమాట. ఇవి కూడా దగ్గరగా 2 ఇంచెస్ సైజ్ వరకు ఉంటుంది. ఈ విధంగా నేను మొత్తం ఈ 4 ఫిషెస్ని అయితే బ్రీడింగ్ పర్పస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా, వీటిని అయితే నేను ఇప్పుడు మీకు వేరే వాటితో అయితే కంపేర్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఓకేనా, ఇదిగోండి, మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నార్మల్గా అడల్ట్స్ అనమాట. సెమీ అడల్ట్ టైప్ ఉంటాయి అనమాట. ఈ పక్క రైట్ సైడ్లో ఉన్నాయి మాత్రం నేను పెంచుకున్న బిగ్ సైజు గప్పీస్ అనమాట. మీరు చూసుకోవచ్చు వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో మీకు తెలుస్తుంది. నాకు తెలిసి ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసి ఉండరు ఇంత సైజు గప్పీసు. మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇంత సైజు వరకు ఎదిగినందుకు నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీతో షేర్ చేసుకుంటూ. అలాగే ఇది వచ్చేసి నేను మెయింటైన్ చేస్తున్న జెడ్ బ్లాక్ గప్పి కంటైనర్ అనమాట. ఇది ఒక ఫ్రిడ్జ్ బాక్స్. ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే నేను మెయింటైన్ చేస్తాను మొత్తం బేబీస్, సెమీ అడల్ట్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న 2 ఫీమేల్స్ ఉన్నాయి కదా, అవి రెండు కొంచెం లోడెడ్లో ఉన్నాయి. సో వాటిని అయితే నేను సెపరేట్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు, నేనైతే 2 కంటైనర్స్ తీసుకున్నాను. వాటిలో ఫుల్గా గప్పి గ్రోస్ అనేది యాడ్ చేశాను. మీరు చూసుకోవచ్చు, ఈ గప్పి గ్రోస్ అనేది బేబీస్ పెడితే కనుక ఆ బేబీస్కి మంచి హైడింగ్ స్పేస్ని అయితే క్రియేట్ చేస్తాయి. మదర్ అనేది బేబీస్ని తినే అవకాశం ఉండదు. ఇలా సెపరేట్గా రెండు కంటైనర్లో వేసుకున్నాను. ఇవి బేబీస్ పెట్టిన తర్వాత వీటికి సంబంధించిన అప్డేట్ అనేది నేను ఇస్తాను. ఓకేనా, ఈ విధంగా అయితే నేను గప్పిని మెయింటైన్ చేస్తాను, జెడ్ బ్లాక్ గప్పిని. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వచ్చేసి ప్లాటినం రెడ్ డొంబేరు గప్పి అనమాట, మెయిల్ అనమాట. ఇది కూడా నా దగ్గర ఉన్నటువంటి ది బిగ్గెస్ట్ సైజు గప్పి అనమాట. మీరు చూసుకోవచ్చు దాని యొక్క కలరు, దాని యొక్క ఇయర్స్ అన్నీ ఎలా ఉన్నాయో. ఇది కూడా బిగ్ సైజ్ అనే చెప్పొచ్చు. ఓకేనా, దీనికి సంబంధించిన ఫీమేల్ అయితే చూపిస్తాను చూడండి. దాని అయితే సెపరేట్గా చూపిస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. దీని అయితే నేను ముందు ఒక షార్ట్ వీడియోలో అయితే చూపించడం జరిగింది. అదే అనమాట, ఇది ప్లాటినం రెడ్ డొంబేర్ ఫీమేల్ అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా నా దగ్గర 2.5 ఇంచ్ వరకు అయితే గ్రోత్ అయితే అవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారిగా నా దగ్గర చాలా బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు దాని యొక్క తోక అనేది ఎంత పెద్దగా ఉందో, పించంలాగా.
ఇవన్నీ కూడా నేను ఓన్గా గ్రోత్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర గ్రోత్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ టెక్స్డ్ ఫీమేల్ అనమాట. ఇది కూడా 2.5 సైజ్ అయితే ఉంటుంది, పక్కాగా 2.5 సైజ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా నేను అయితే ఓన్గా బ్రీడ్ చేయడం జరిగింది. మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే బేబీస్ కూడా దీంట్లోకి వచ్చేసాయి. ఇదైతే నా దగ్గర రీసెంట్గానే బేబీస్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని కలెక్ట్ చేస్తున్నప్పుడు బేబీస్ కూడా వచ్చేసాయి. ఇదిగోండి దీనికి సంబంధించిన మెయిల్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు మేల్కి ఫీమేల్కి ఎంత డిఫరెన్స్ ఉన్నదో. మేల్ అనేది ఎప్పుడు చిన్నగానే ఉంటుంది ఫీమేల్ కన్నా. ఇవి రెండు కూడా నా దగ్గర ఉన్నటువంటి బ్రీడింగ్ పేర్ అనమాట. ఇదైతే ఒకటే ఉంది నా దగ్గర. సో నేను ఒకటే చూపిస్తున్నాను. మీకు చూపించిన గప్పీస్ అన్నీ కూడా నా దగ్గర ఓన్గా నేనే ఇంత సైజు వరకు పెంచుకున్నానండి. ఇదైతే నేను ఎవరి దగ్గర కూడా పర్చేజ్ చేయలేదు. ఓకేనా. నేను పెంచుకున్నట్లుగా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే అలా పెంచుకుంటే వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఎందుకంటే ఒక బేబీ మన దగ్గర పుట్టి మన దగ్గరే ఎంత పెద్ద సైజు వరకు ఎదిగితే అందులో వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఆ హ్యాపీనెస్నే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా బ్రీడింగ్ పేర్స్ కోసం అయితే ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరైతే నన్ను అడగొచ్చు. నేను తప్పకుండా మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు నేనైతే మీ నుండి ఒకటైతే ఆశిస్తున్నాను. అదేం లేదండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి. మీరు చేసే ఈ చిన్న సపోర్టు నాకైతే చాలా యూజ్ అవుతుందన్నమాట. నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఓకేనా. మరిన్ని కొత్త వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.